మీరు లవ్ స్టోరీ ఫస్ట్ అని అంటున్నారు. బట్ పంజాలో చూపించిన లవ్ ట్రాక్ అండ్ సాంగ్స్ వాటికే అందరూ ఫుల్ ఫ్లాట్ అయి ఉంటారు. అవునా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత డైరెక్ట్గా ఎవరు చెప్పలేదండి. ఫస్ట్ టైం వినేటప్పుడు బాగుంది. థ్యాంక్ యూ. అంటే చాలా వరకు ఈవెన్ దో చెప్పాలంటే లవర్స్ ఎవరైనా సాంగ్ ఆర్ ప్రపోజ్ చేయాల్సి వస్తే పంజాల సాంగ్స్ చాలా వరకు అంటే లైక్ డెడికేట్ చేస్తూ ఉంటారు వాళ్ళ లవర్స్కి. బట్ వైల్ యూఆర్ డూయింగ్ మీది లవ్ మ్యారేజ్ అని ఇప్పుడే చెప్పారు అదితి గారు. కాబట్టి ప్రేమిస్తావాలో ఎనీ సిచ్యువేషన్ ఏదైనా రిక్రియేట్ చేశారా మీ లైఫ్లో ఉన్న రియల్ లవ్ స్టోరీ? నా లైఫ్లోంచి రియల్ రొమాన్స్ వచ్చేయండి 1 2 3 4 5 ఒక 6 ఇన్స్టెన్సెస్ ఉన్నాయండి ఈ సినిమాలో. ఓ, అది ఏది అని మీరు చూసే అంటే రొమాంటిక్ సీన్స్ సార్? అవునండి. అదే ఎలా మనం అప్రోచ్ చేస్తాం. ఇప్పుడు జనరల్గా నేను ఎక్కువ ఆలోచించను. ఏదైనా చేయాలనుకోండి ఎవరి మాట వినండి, నేను అలాగే చేసేస్తానమాట. దట్స్ మీ. సో అలా చేసేటప్పుడు ఇప్పుడు ఫస్ట్ టైం నేను కలిసేటప్పుడు వెళ్ళి హలో ఐ లవ్ యూ ఈ ఫ్లవర్స్ అని ఇచ్చేది అనేది లేదు. అచ్చా ఐమ్ రెడీ, పెళ్లి చేసుకుందామా, రెడీయా, అది నా ఫస్ట్ ప్రపోజల్ అనమాట. చాలా డైరెక్ట్. ఓకే. ఎందుకంటే ఓకే ఇప్పుడు లవ్ చేసి దానికంతా ఎందుకు టైం వేస్ట్ చేసి లెట్స్ గెట్ మ్యారీడ్. ఇది అయిపోయింది అనుకోండి, దాని తర్వాత మనం ప్రొఫెషన్లో కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. ఇది అయిపోయింది, ఓకే విల్ గెట్ మ్యారీడ్, దాని తర్వాత విల్ డన్ అండ్ విల్ మూవ్. మై థాట్ ప్రాసెస్ వెరీ డిఫరెంట్. సో ఇలాంటి చాలా సీక్వెన్సెస్ నేను చేశాను అనమాట. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్సెస్ అడిగే ముందే నేనే డేట్లన్నీ ఫిక్స్ చేసి పెళ్ళి అన్ని రెడీ చేసేది. ఇవన్నీ నేను చేశాను నేను. వావ్ సార్, సూపర్. దాని తర్వాత బ్రేకప్ అవ్వలేదు నాకు, అదే అనమాట. సో ఇలాంటి సీన్స్ అని ఉన్నాయి సినిమాలో. ఓకే సార్, వన్ లాస్ట్ క్వశ్చన్. సో ఎలాగో పవన్ గారితో చేశారు అండ్ అకిరా గారు కూడా లాంచ్ అవుతారని ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉంది. సో ఇఫ్ మీకు ఒకవేళ అవకాశం వస్తే పంజా 2 కానీ లేకపోతే ఇంకేమైనా యాక్షన్ సీక్వెన్స్ అకిరా గారితో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అరే డెఫినెట్లీ ఈజ్ వెరీ చార్మింగ్ అండి. నేను చిన్నప్పుడు చూశాను అనమాట. వెరీ చార్మింగ్. అదే నేను చెప్పాను కదా, ఇదని మనం ప్లాన్ చేసేదానికంటే అది కరెక్ట్ టైంకి జరుగుతుంది అనమాట. పంజా కూడా అలాగే జరిగింది అన్నీ. సో ఖచ్చితంగా చేశాను దొరికితే. సార్ డైరెక్ట్ గారు, టైటిల్లో ప్రేమిస్తావా అది అప్పీలా ఉంది, ఫోర్స్డ్గా అనిపిస్తుంది, 2 రకాల వేరియేషన్స్ అనిపిస్తున్నాయి. ఇందులో ఏం చూపిస్తున్నారు మీరు? సార్ మీరు ఇప్పుడు ఫీలింగ్ చెప్పారు కదా సార్, చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ ఫీలింగే నాకు కావాల్సింది సార్ టైటిల్ చూసేటప్పుడు. ఎందుకంటే అది క్వశ్చన్ అనమాట. 2 వేరు డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ డీల్ చేశాను సినిమాని. అందుకే నాకు ఈ టైటిల్ చాలా నచ్చింది. ఆకాష్ గారు, మీరు చూసేటప్పుడు తమిళ్లో కూడా అదే టైటిల్ అనమాట, నేసిపాయ. యా, వుడ్ యు లవ్ మీ, ప్రేమిస్తావా నన్ను, అలాగే. వజ్ర వైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమే ప్రతిక్షణము ఇక శుభప్రదముగా నీవు రాగశిరుల వేడుక సంతోషం ప్రతిక్షణం. మానిపల్లి జ్యువెలర్స్.